మార్నింగ్ లేయగానే కిచెన్లోకి వెళ్ళి లంచ్ బాక్స్లోకి ఏం చేయాలా ఏం లేదు అని అందరూ తప్పకుండా ఒక 10 నిమిషాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఆలోచిస్తూ ఈ రైస్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే చాలు మనకి ఈ అన్నంకి. బియ్యం కావాల్సినవి తీసుకొని నేనైతే ఇక్కడ కడుక్కొని నానబెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర వచ్చేసి ఒక కట్ట తీసుకున్నాను. దాన్ని కడిగేసి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందండి రెసిపీ అని. స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వెల్లుల్లిపాయల క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండాలి. మెయిన్ వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయలు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకొని, కావాలంటే కొన్ని నీళ్లు వేసుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్లని. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె వేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. మెయిన్ వచ్చేసి షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, ఇలాగా మిరియాలు, అన్ని అనాస పువ్వు, ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత చీలికల్లాగా కట్ చేసుకున్న ఒక 3-4 ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఇంకా ఏవి వెజిటేబుల్స్ అవసరం లేదు. ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ఒక 1/4 కప్ అన్ని వేసుకున్నాను. స్వీట్ కార్న్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉండే నేనైతే వేసాను. పిల్లలకి మధ్య మధ్యలో తాకుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది, ఇష్టంగా తింటారు కదా, అందుకే ఒక 1/4 కప్ అని స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి చూడండి, ఇలా బాగా మగ్గాలి. ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే మనకి స్వీట్ కార్న్ అలాగే జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు, అదైతే యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనము కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాలు ఆలోచిస్తాం ఏం చేయాలా ఏం లేదు అనేసి. నేనైతే ఆలోచిస్తూ ఉంటాను. మరి మీరు ఆలోచిస్తారో లేదో ముందే ప్లాన్ చేసి పెట్టుకుని ఉంటారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఒక్కొక్క రోజు ప్లాన్ చేసుకుంటా, ఒక్కొక్క రోజు 10-15 నిమిషాల దాకా ఆలోచిస్తూనే ఆ టైం అయితే వేస్ట్ చేసిస్తాను. ఇలా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను. అలా ఆలోచిస్తూనే టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఇలా మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము దీంట్లో నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు, అంటే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి బాగా పచ్చిదనం పోవాలి. చూడండి, అందులో నీళ్ళు మొత్తం ఎగిరిపోయింది. ఇలా నీరు ఎగిరిపోతే మనకి కొత్తిమీర పచ్చిదనం అనేది పోతుంది సపరేట్ మొత్తానికి. అలాగే పచ్చిమిర్చి పచ్చిదనం కూడా పోయి స్పైసీనెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. కొంచెం ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలాగా మూత క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. లైట్గా ఆయిల్ సపరేట్ అవుతూ రావాలి. చూడండి, నూనె అయితే బాగా సపరేట్ అవుతూ వస్తుంది. మనకి కొత్తిమీర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక కడుక్కున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాం. మీరు ఎప్పుడు అన్నం ప్రిపేర్ చేసుకుంటారు కదండి, ఆకలితోనే వేసుకోవచ్చు నీళ్ళైతే. నేను ఇక్కడ 7 గ్లాసు బియ్యం తీసుకుని 7 గ్లాసుల బియ్యానికి 14 గ్లాసుల నీళ్ళు అయితే వేసాను. బియ్యం వేసేసుకొని ఈ మసాలాతో పాటు బియ్యాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము మూత క్లోజ్ చేసుకొని మసాలాతో పాటు ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లోనే బియ్యాన్ని మగ్గించుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది, అంటే ఆ పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవరు బియ్యంకి బాగా పట్టి ప్రతి మెతుకు కూడా బాగా మనకి టేస్టీగా వస్తుంది. ఇలా కలిపి బియ్యం వేసిన వెంటనే నీళ్ళు వేసేసామంటే మనకి కొంచెం అన్నము మంచిగా కలర్తో వస్తుంది, కొంచెం అన్నము కలర్తో రాదు. అందుకే ఇలా కొద్దిగా మగ్గించుకోవాలి. తర్వాత నీళ్ళైతే యాడ్ చేసుకుందాం. ఇలా నేను చెప్పాను కదా, 7 టీ గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. 7 టీ గ్లాసుల బియ్యానికి 14 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇలా నీళ్ళు వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి
టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది. మనం ఎప్పుడే కానీ ఇలా టేస్ట్ చేసి చూస్తే కొంచెం ఎక్కువ అనిపించాలి. అప్పుడే అన్నం మొత్తం ప్రిపేర్ అయ్యాక కరెక్ట్గా టేస్ట్ అయితే ఉప్పు సరిపోయి ఉంటుంది. ఇలా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెయ్యి నచ్చేటట్టుంటే కనుక ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడైతే ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. అన్నం అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, మనకి గ్రీన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ వెజిటేబుల్స్ లేకుండా చాలా సింపుల్గా లంచ్లోకైనా, బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా డిన్నర్లోకైనా ఈ రెసిపీ అయితే చక్కగా కుదురుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇదైతే నేను ఈరోజు మాకి మధ్యాహ్నం లంచ్లోకి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. మరి రెసిపీ మీకు ఎలాగనిపించింది, నచ్చిందో లేదో, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలాగనిపించింది ఏంటనేసి నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇలాంటి చాలా రెసిపీస్ మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ, దోశ రెసిపీస్ కానీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ స్వీటీ కిచెన్కి విజిట్ ఇచ్చి చూడండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి కొత్తిమీర రైస్, గ్రీన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లకు అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. సో మీ పిల్లలు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. మరి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.